అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి టీ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ టీ వచ్చేసి ఇంట్లో మామూలుగా చేసుకునేది కాదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికైతే తలనొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు, దగ్గు ఉన్నప్పుడు ఈ టీ ఒక్కసారి తాగారంటే వెంటనే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. అంత రుచికరంగా, అంత బాగుంటుంది. నేను చెప్పే ప్రతి చిట్కాను కరెక్ట్గా పాటించారంటే ఒక అద్భుతమైన టీ మీరు చేసుకొని తాగొచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక టీ పాత్ర పెట్టుకొని అందులోకి ఒక 2 గ్లాసుల దాకా నీళ్లు పోసుకోండి. ఈ నీళ్ళంతా బాగా మరగాలండి. మరిగే లోపల ఇందులోకి ఒక 2 ఇంచులు అల్లము ఇలా దంచి వేసుకోండి. కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుందండి. బాగా దంచాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉండాలి. నేను చూపించే విధంగా చేసుకో. ఈ దంచిన దాన్ని ఒక పక్కన ప్లేట్లో వేసి పెట్టుకోండి. అలాగే ఇందులోకి ఒక 3 యాలకులు కూడా బాగా కచ్చపచ్చగా దంచుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నీళ్ళు వచ్చేసి బాగా మరుగుతున్నాయి చూడండి. ఈ టైంలోనే ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే యాలకులు, ఇందులోకి ఒక 2 లవంగాలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న వీటన్నిటిని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి నీళ్ళల్లో. అప్పుడే అందులో ఉన్న ఆ ఫ్లేవరు, రసం అంతా బాగా దిగుతుంది నీళ్ళల్లో. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ రెడ్ లేబుల్ టీ పౌడర్ వేసుకుంటున్నాను. నార్మల్ రెడ్ లేబుల్ టీ పౌడరు. ఇప్పుడు ఈ టీ పౌడర్ అంతా ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి నీళ్ళల్లో. టీ పౌడర్ కానీ బాగా కుక్ చేసుకోకపోతే మీకు చేదు అనేది వస్తుంది. కాకపోతే చేదు రాకుండా ఉండేదానికి ఒక 5 నిమిషాల పాటు నీళ్ళని బాగా మరిగించుకుంటే నీళ్ళు కూడా కాస్త తగ్గుతాయి. కానీ టీ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. టీ పౌడర్ అంతా బాగా ఉడికిపోయి మనకి మంచి కలర్ వచ్చింది. ఈ సమయంలో పాలు యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి కాచి పెట్టుకున్న పాలు 1 గ్లాస్ దాకా పోసుకుంటున్నాను. ఆల్రెడీ 2 గ్లాసులకి 1 గ్లాస్ వరకు పోసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. పాలు వచ్చేసి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 నిమిషాల పాటు ఉడకబెడితేనే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం పాలు బాయిల్ చేసుకొని పోసుకున్నాం కాబట్టి 2 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. పాలంతా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ సమయంలో చక్కెర అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్ల దాకా చక్కెర వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ వచ్చేసి 4 వరకు టీ తాగొచ్చండి. ఈ క్వాంటిటీ ఒకవేళ మీరు ఎక్కువ తాగే వాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ కూడా మీరు ఎక్కువగా వేసుకొని కూడా చేసుకోవచ్చు. చక్కెర వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. నాకైతే ఈ మధ్య వచ్చేసి తలనొప్పి అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ వర్క్ వల్ల నాకు కొంచెం తలనొప్పి వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి ట్యాబ్లెట్స్ అస్సలు వాడనండి. ట్యాబ్లెట్ అంతా అస్సలు వేసుకోను. ఏమున్నా ఒక మంచి టీ చేసుకొని తాగుతాను, లేదంటే ఒక చెంబు నిండా నీళ్ళు తాగుతాను, అంతే. ఈ 2 చేస్తానండి. ఎక్కువగా వేరే ఏం చేయను. కాకపోతే ఇక్కడ టీ తాగేటప్పుడు కొంచెం అల్లము, యాలకులు, 2 లవంగాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. తలనొప్పి అనేది అట్టాగే కొంచెం మాయమైనట్టు ఉంటుంది. మంచి రిలీఫ్ ఉందండి. అందుకే మీకు కూడా నేను చేసి చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా మీరు కూడా పాటించి ట్రై చేసి మీరు చెప్పండి మీకు ఎలా వచ్చిందని. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి. ఇంకా నేను మీకు మంచి వీడియోలు చేసి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీకు కావాల్సిన వీడియోలు నేను చేసి పెడతాను. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి మీకు ఎలా వచ్చిందని. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.